హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కల్లు గీత కార్మిక సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. కల్లు గీత కార్మికులు ఎంతో మంది చెట్ల మీద నుండి పడి చనిపోతున్నారని కల్లు గీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంబీ రమణ తెలిపారు. కల్లు గీత వృత్తిపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం కాటమయ్య కిట్లను కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. మన దగ్గర ముగ్గురు అడ్మిట్ అయి ఉన్నారు. ఒకరికి ఫ్రాక్చర్ అయింది, ఇంకొకరికి వెన్నుపూస ఫ్రాక్చర్ ఒకటి అయింది. కొంచెం బ్లీడింగ్ కొంచెం ఎక్కువగానే అయింది. మనం 24 hours అబ్జర్వేషన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. క్రిటికల్ కేర్ డాక్టర్, ఆర్థోపెడిషియన్, జనరల్ మెడిసిన్ అందరూ చూస్తున్నారు. ఒక 48 hours అవుతే కానీ మనం చెప్పలేము ఎట్లుంటుంది కండిషన్ అని. ట్రీట్మెంట్ అయితే రెగ్యులర్గా జరుగుతుంది. శనివారం రోజు సాయంత్రం 5:30 గంటలకు తాటి పెట్టుబడి కుడి చెయ్యి విరగడం జరిగింది, కుడి దెబ్బ విరగడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే కల్లు గీత కార్మిక తరఫున మాకు 2 చేతులకి మేము ముందు చేతులకి జోడించుకుంటున్నాము. ఈ సంస్థ ద్వారానే ఈ సుప్రజ హాస్పిటల్ రావడం జరిగింది. ఈ డాక్టర్ గారు కూడా ఇప్పుడు ఈ రోజు మా తమ్మితో రోజు ముగ్గురు తాటి పెట్టుబడి గాయాలని ఎవరికి కూడా ₹1 తీసుకోలేని సార్ మమ్మల్ని పిలిచి చెప్పారు. ₹1 కూడా ఎక్కడ తీసుకుంటారండి. మెడికల్ కానీ మన ఎక్స్రేలు కానీ ఈ ట్రీట్మెంట్ కానీ ₹1 తీసుకోలేదండి. ఎందుకంటే నేను లైవ్లో మా తమ్ముడు తీసుకొచ్చాను కాబట్టి మా తమ్ముడు కష్టపడి మా పిల్లలు చదివించుకుంటుండు. నిజంగా కూడా మీడియా అందరి తరఫున ఈ కల్లు గీత కార్మిక సంఘానికి మరియు ఈ హాస్పిటల్ యాజమాన్యానికి 2 చేతులు జోడించి నేను నమస్కరిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అవి కూడా అందరి కులవృత్తి చేసే అందరికీ కూడా ఇస్తానందుకు మరొకసారి నేను ధన్యవాదాలు చేస్తున్నాను.